హలో, వెల్కమ్ టు అసలు ఏం జరుగుతుంది విత్ రచన at 4 PM. తెలంగాణ ప్రభుత్వం మార్కెట్ ప్రైస్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ కి, ప్లాట్స్ కి, హౌసెస్ కి, అపార్ట్మెంట్స్ కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అది ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతుంది. మొత్తంగా ఈ నేపథ్యాన్ని గమనిస్తే అగ్రికల్చరల్ ల్యాండ్స్ కానీ, వేకెంట్ ప్లాట్స్ కానీ 50 నుంచి 100% పెంచింది. అపార్ట్మెంట్ వాల్యూస్ అయితే 10 నుంచి 20%. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే మొత్తం మీద 92,000 లొకేషన్స్ ని ఇది తీసుకుని ఒక ల్యాండ్ మార్క్ తీసుకుని రాష్ట్రం మొత్తం మీద ఇది అమలు చేయబోతున్నారు. ఎక్కువగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో అక్కడ ఎక్కువ ఇవి అమల్లోకి రాబోతున్నాయి. అయితే అసలు తెలంగాణ వరకు చూసుకుంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కట్టేవి 60,000-70,000 పర్ ఇయర్ ఉంటున్నాయి. అందులో అమ్ముడుపోయేవి మాక్సిమం 10,000 ఉంటే ఎక్కువ. సో ఈ నేపథ్యంలో దీనిలో లోవర్ ఇన్కమ్ నుంచి అప్పర్ ఇన్కమ్ వరకు మొత్తం అందరినీ చూసుకుంటే ఎవరు ఈ ప్రైసెస్ చేంజ్ వల్ల ఎఫెక్ట్ కాబోతున్నారు, సామాన్యుడికి ఇది ఎలా భారం కాబోతుంది, ఈ విషయాల గురించి డీటెయిల్ గా మనతో మాట్లాడడానికి కృష్ణకుమారి గారు ఉన్నారు. కృష్ణకుమారి గారు రియల్టర్, అలాగే సోషల్ యాక్టివిస్ట్ కూడా. కృష్ణకుమారి గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో కృష్ణకుమారి గారు, మీరు రియల్టర్ కాబట్టి, అంటే ఇది న్యూస్ లో అయితే ఇది కొంచెం ఎకనామిక్ టాపిక్ గా అనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ ఇన్ డీటెయిల్ ఈ ప్రైస్ పెరగడం అనేది, మార్కెట్ వాల్యూ అనేది, దాని గురించి కొంచెం కామన్ ఆడియన్స్ కి అర్థమయ్యేలాగా క్లియర్ గా చెప్పండి. తర్వాత మనం ఎవరిని ఎఫెక్ట్ అవుతుంది దాని గురించి మాట్లాడుకుందాం. అసలు మార్కెట్ వాల్యూ అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే కనుక చాలా మందికి మార్కెట్ వాల్యూ అంటే అర్థం కాదు. మార్కెట్ వాల్యూ అంటే ఏంటంటే గవర్నమెంట్ ప్రతి ఏరియాలోనూ ఆ భూమి విలువను నిర్ణయిస్తుంది. ఆ భూమి విలువ నిర్ణయం ప్రకారమే మనకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. అంటే ఆ భూమి విలువ ప్రకారమే బయట కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతాయని కానీ అర్థం కాదు. ఆ విలువ కంటే తక్కువకి రిజిస్ట్రేషన్ చేసుకుంటానికి వీలు లేదు అని. ఒకవేళ ఇన్ కేస్ ఆ విలువ కంటే తక్కువకి కొనుక్కుంటే కూడా ఆ విలువతోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మణికొండ ఏరియాలో 25,000 గవర్నమెంట్ నిర్ణయించింది అనుకోండి. ఇవాళ మార్కెట్ వాల్యూ ఇక్కడ ₹1,00,000 ఉంది. అంటే బయట అమ్మకాలు కొనుగోలు చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల నుంచి పెంచట్లేదు. ఎందుకు పెంచట్లేదు అంటే ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, గవర్నమెంట్ మీద బ్యాడ్ నేమ్ వస్తుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు కొంచెం ఆగారనమాట. సరే, ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే వడ్డించేసిందా ఈ ప్రభుత్వం అని ఎక్కడ అనుకుంటారు అని వీళ్ళు పెంచలేదు. ఇప్పుడు వెరసి ఇప్పుడు పెంచాలని డిసైడ్ చేసుకుని పెంచారు. ఈ లోపు ఏమైంది, 5 సంవత్సరాల కాలంలో కొనుగోళ్లు అమ్మకాలు అంటే జనరల్ మార్కెట్, రియల్ మార్కెట్ రేటు చాలా అనూహ్యంగా పెరిగిపోయింది చాలా చోట్ల, ఊహించని విధంగా. సరే, ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యాం. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు లోపల రేట్లు ఎలా పెరిగితే ఎట్లా, మరి ఇంతలా పెంచేశారు. ఒక్కొక్క చోట అయితే 70% పెంచారు, ఒక్కొక్క చోట 60% పెంచారు, 50% పెంచారు, 40% పెంచారు, ఇలా రకరకాలుగా పెంచారనమాట. ఇప్పుడు మణికొండ 25,000 ఉందనుకోండి, ఇప్పుడు ఏం చేశారు, దాన్ని 50,000 చేశారు. దగ్గర ఒక 5,000 అటు ఇటు 10,000 చేశారు. ఈ 10,000 చేసినప్పుడు అది 50,000 చేశారు, 10,000 అటు ఇటుగా. అలాగే కాజాగూడ మెయిన్ రోడ్ లో ఇంతకు ముందు 38,000 అట్లా ఉండేది, ఇప్పుడు దాన్ని 75,000 చేశారు. అలాగే లోపల ఉన్న వాటిని 27,000 అట్లా ఉన్నదాన్ని ఇప్పుడు 48,000 చేశారు. ఈ విధంగా సరే, అపార్ట్మెంట్లు స్క్వేర్ ఫీట్ కాస్ట్ కూడా అనూహ్యంగా డబల్ చేశారు. చాలా చోట్ల 3,600 ఉన్నదాన్ని 6,600 చేశారు. అంటే అంతకుముందు సపోజ్ ఒక 5 లక్షలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవుతున్నాయి అనుకోండి, ఇప్పుడు 10 లక్షలు అవుతుంది అనమాట రిజిస్ట్రేషన్ ఛార్జ్. ఇది ఒక రకంగా కొనుగోలుదారు మీద భారమనే చెప్పొచ్చు. కానీ కృష్ణకుమారి గారు, సారీ టు ఇంటరప్ట్, మీరు రియల్ ఎస్టేట్ లో చాలా సంవత్సరాలుగా ఉన్నారు కాబట్టి ఒకటి చెప్పండి, అసలు గత 3-4 ఇయర్స్ ఆఫ్టర్ కోవిడ్ నుంచి చూసుకుంటే ఈ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? సో అసలు ఏ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ కొనగలిగే అఫోర్డబిలిటీలో ఉన్నారు? ఇప్పుడు ఈ పెరిగిన ప్రైసెస్ వల్ల ఎవరు కొనుక్కోగలరు, ఎవరు అసలు ఎఫోర్డ్ చేయలేని పరిస్థితిలో ఉంటారు? ఎవరి మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, ఎవరి మీద నెగ్లిజిబుల్ ఎఫెక్ట్ ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరికి అని కాదు కానండి, అసలు ఈ గవర్నమెంట్ వాల్యూలు పెంచటం వల్ల జరిగేది ఏంటి అంటే మనము వైట్ ఎక్కువ పే చేయాల్సి వస్తాం.
ఎవరికి? కొనుగోలుదారుకి మనం వైట్ ఎక్కువ పే చేసినప్పుడు వాళ్ళకి కొనుక్కునే వాళ్ళకేమో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి, అమ్మే వాళ్ళకేమో క్యాపిటల్ గెయిన్స్ పెరుగుతాయి. ఓకే. అయితే ఇప్పుడు మామూలుగా అయితే ఆ ఈ నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్పేది ఏంటి అంటే, మీరు గవర్నమెంట్ వాల్యూలు పెంచండి, మాకు అభ్యంతరం లేదు, కానీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గించండి అని అడుగుతున్నారు. ఒకప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ సేల్ కన్సిడరేషన్ మీద 12.5% ఉండేది. ఆ తర్వాత 11.5 అయింది, ఆ తర్వాత 9.5 అయింది, ఇప్పుడు 7.5 ఉంది, కొన్ని చోట్ల 6.5 ఉంది, కొన్ని రాష్ట్రాల్లో అయితే చాలా గమ్మత్తుగా 4% ఉంది. అప్పుడు ఏంటి అంటే కొనుగోలుదారు మీద బర్డెన్ పడకుండాను ఉంటది. అలాగే ఇప్పుడు మీరు పెంచిన దానివల్ల, ఇప్పుడు నేను ఇప్పుడు 50,000 అన్నాను కదండి మణికొండకి, మీరు ₹1,00,000 చేయండి, నష్టమే ఉంది. ఓకే. కానీ ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో సేల్ కన్సిడరేషన్ మీద రిజిస్ట్రేషన్ పర్సంటేజ్ మనం కట్టాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గించమని అడుగుతుంది. ఓకే, రిజిస్ట్రేషన్ వరకు తగ్గించమంటారు, అది పెరిగినా పర్వాలేదు అంటారు. ఓకే. అలా చేస్తే ఏమవుద్ది అంటే, అసలు మన ఉద్దేశం ఏంటి? ఈ వైట్ బ్లాక్ అనేది సరఫరా చాలా బ్లాక్ సరఫరా ఎక్కువగా ఉంది, బ్లాక్ మనీ. ఇప్పుడు అతిపెద్ద సోర్స్ ఏంటంటే రియల్ ఎస్టేట్, బ్లాక్ మనీ ప్రవాహానికి అది అరికట్టినట్టు అవుతుంది కదా. ఇప్పుడు అందరూ వైట్ లోనే కొనుక్కోవాలి అంటే, మనము ఏదైతే డిజిటల్ మనీ, ఇప్పుడు పావలా మల్లెపూలు కొనుక్కునే వాళ్ళ దగ్గర, ₹2 బజ్జీలు కొనుక్కునే వాళ్ళ దగ్గర, మేము డిజిటల్ చేసేసాము అంతా డిజిటల్ మనీ అని చెప్తున్నారు కదా. ఆ చిన్న చిన్న మొత్తాల్లో జరిగే అరటికాయల బండ్ల దగ్గర, కూరగాయల వాళ్ళ దగ్గర యూపీఐ స్కానర్స్ పెట్టినంత మాత్రాన మనకి మార్కెట్ లోకి వైట్ ప్రవాహం రాదు, డిజిటల్ మనీ రాదు. కానీ అసలు నిజమైన వైట్ మనీ రావాలి అంటే, బ్లాక్ తగ్గాలి అంటే, ఈ రిజిస్ట్రేషన్స్ వాల్యూ ఇప్పుడు ఏదైతే డబల్ చేశారో, డబల్ కాదు, 100% పెంచినా నష్టం లేదు, పెంచండి. 100% పెంచి మీరు చేయాల్సింది ఏంటి అంటే, రిజిస్ట్రేషన్ కార్డు గవర్నమెంట్ కట్టే డబ్బులు అప్పుడు ప్రభుత్వ ఆదాయానికి ఏం గండిపడదు, కాకపోతే సమాజానికి మంచి జరుగుతుంది, ఈ బ్లాక్ మనీని అరికట్టిన వాళ్ళం అవుతాం. కానీ దీనికి ఎందుకు ఇది జరగదు అని చూస్తుంటే, గత 30 సంవత్సరాల నుంచి ఈ మాటలు వింటూ ఉన్నాం మేము, కానీ అది జరగట్లేదు. ఎందు గురించి అంటే, రాజకీయ నాయకులకు కానీ వ్యాపారస్తులకు కానీ బ్లాక్ మనీ కావాలి. ఇప్పుడు అంత వైట్ వచ్చేసింది అనుకోండి, ఇంకా బ్లాక్ మనీ ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు రేపు ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్ లో ఎక్కడ తెచ్చి ఖర్చు పెడతారు? అలాగే కాస్త బ్లాక్ మార్కెట్ చేస్తా ఉంటారు, అంటే ఏమనాలంటే స్మగ్లింగ్లు, లేకపోతే బంగారం కొనుక్కునే వాళ్ళకి, ఈ వ్యాపారస్తులకి ముఖ్యంగా ఈ బ్లాక్ మనీ లేకపోతే వాళ్ళకి లాభాలు రావన్నమాట. ఇప్పుడు వన్స్ మొత్తం వైట్ నడుస్తుంది అనుకోండి, గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్లు కూడా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అందుకని చాలా మంది కన్వీనియంట్ గా ఈ రేట్లు పెరిగే విధానం గురించి గప్చిప్గా ఊరుకుంటారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మాట్లాడతారు. మీరు చెప్పినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని బ్లాక్ మార్కెట్ ని, బ్లాక్ మనీ ఏదైతే జరుగుతుంది ఇది అరికట్టడానికే మేము తీసుకొస్తున్నాము, దీనివల్ల కొంత ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, సంక్షేమ పథకాలు మేము ఎక్కువ బాగా చేయగలుగుతాం కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నారు. విపక్షాలు ఏమంటున్నాయంటే, పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక ఇట్లా చేస్తుందని విపక్షాలు అంటున్నాయి. సో ఆన్ హోల్ మీరు చెప్పినట్టు ఇది ఒక బ్లాక్ మనీ యాంగిల్లో చూస్తే ట్రాన్స్ఫర్మేటివ్ అనుకుందాం. కానీ అంత సంపాదించలేక కష్టపడి మిడిల్ క్లాస్ వాళ్ళు ఈఎంఐలు కట్టుకునే వాళ్ళు, లేకపోతే లోవర్ మిడిల్, ప్రతి సొంత ఇంటికి కల ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద ఇది ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఓకే, ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళకి మహా అయితే కొంత వాళ్ళు బ్లాక్ మనీ చేయలేకపోవచ్చు, వాళ్ళకేమి లైఫ్ ఎఫెక్ట్ అవ్వవు. ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరంటారు? మీరు పాజిటివ్ యాంగిల్ చెప్పారు, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చెప్పండి. అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ కూడా నేను చెప్తున్నాను ఏంటంటే అండి, గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి అంటే ఆ పర్సంటేజ్ రేటును తగ్గించాలి. ఇప్పుడు 6.5 ఉంది మనకు, 6.5 ప్లస్ ఇంకో 1%, టోటల్ గా 7.5% మనము మణికొండలో ఒక గజానికి అయ్యే సేల్ కన్సిడరేషన్ చూసుకుంటే, ఇప్పుడు 200 గజాలు కొనుక్కున్నారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ₹1,00,00,000 కట్టాలి. ₹1,00,00,000 వస్తుంది గవర్నమెంట్ వాల్యూ దానికి. ఈ ₹1,00,00,000కి 7.5% చొప్పున కట్టాలి అంటే 7.5 లక్షలు కట్టాల్సి వస్తాం. ఇప్పుడు 3.5 లక్షలు కడుతున్నాము, ఇప్పుడు 7.5 లక్షలు కట్టాల్సి వస్తాం. ఈ 7.5 లక్షలు కట్టడం వల్ల మనకి
తాత్కాలికంగా బర్డెన్ అనిపించవచ్చు. అందుకే నేను ఆ పర్సంటేజ్ తగ్గించాలని చెప్పినప్పుడు ఎక్కడ ఓయా మీడియాగా ఒక 6.5 లక్షల దగ్గరికి వస్తుందండి ఇది. ఓకే. ఓకే అండి. 6.5 లక్షలకు వచ్చిన మనం కట్టేది ఒక 2 లక్షలు ఎక్స్ట్రా కడుతున్నాం అనుకోండి, 1.5 లక్షలు ఎక్కువ కడుతున్నాం అనుకోండి ఇంతకు ముందు కంటే. కానీ దానివల్ల మన ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. ఎవరైనా ఇది గమనించండి. ఓకే. ఇప్పుడు మనము ఏదైనా లోన్కి వెళ్ళాం అనుకోండి, బ్యాంక్ లోన్కి వెళ్ళాం అనుకోండి, బ్యాంక్ లోన్ వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్ లో ఎంత ప్రివేలింగ్ రేట్ ఉంది, కార్డ్ వాల్యూ ఎంత ఉంది చూసి కొంచెం బేరీ చేసి దానికి మధ్యలో ఇస్తా ఉంటారు. ఫుల్ అమౌంట్ ఎవరు. అదే కార్డ్ వాల్యూనే ఫుల్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు లోన్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది మనకి. అంటే ఒక రకంగా మన ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీరు రేట్లు పెంచండి, తప్పులేదు. కానీ మీరు చేయాల్సింది ఏంటి అంటే జనాలకి జేబులు ఎక్కువ ఖాళీ అవ్వకుండా ఉండాలి అంటే ఈ పర్సంటేజ్ తగ్గించండి, రేషనలైజ్ చేయండి. మీరు ఈ 7.5 ఉన్నదాన్ని ఒక 4% తీసుకురండి. అప్పుడు మీకు ఆదాయం ఏం తగ్గదు, పెద్దగా ఏం తగ్గదు. మీరు ఇంకొంచెం పెంచినా ప్రజలు మాట్లాడరు మీరు 4% పెడితే గనక. కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఒక ఆదాయ మార్గాన్ని ఎదుర్కొనే ప్రాసెస్ లోనే ప్రభుత్వాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా, ఇప్పుడు కాంగ్రెస్ అని అంటున్నారు, విపక్షాలంటే ఎవరండి, బీజేపీ, లేదు అనుకుంటే బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ గవర్నమెంట్ లో పెంచలేదా, వాళ్ళ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు పెంచారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇవాళ దేశం మొత్తం మీద 22 రాష్ట్రాలకు 23, 24 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే నడుస్తుంది. మరి వాళ్ళు ఎంత అందంగా పరిపాలిస్తున్నారు, జనాల జేబుల్లోకి చేతులు పెట్టకుండానే వాళ్ళు పరిపాలిస్తున్నారా అంటే లేదనే వస్తుంది సమాధానం. పైగా ఇది జాతీయ విధానం కావాలని కోరుకుంటున్నా నేను. ఇది ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఈ నిర్ణయాలు తీసుకునేది. అట్లా కాకుండా దేశం మొత్తం మీద ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి, అప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటది. అంటే నిర్ణయాలు నేను అనేది, డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలకే వెళ్తాయి. ఎటుగూడి రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్ళినా మళ్ళీ జిఎస్టీల రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్తుంది. పైగా ఇప్పుడు ఇంకొక దుర్మార్గం ఏంటంటే ఈ గవర్నమెంట్ కి కట్టే డబ్బులు కాకోకుండా జిఎస్టీ కూడా వసూలు చేస్తున్నారు. ఇది బర్డెన్. అసలు ఇప్పుడు ఈ ల్యాండ్ దాని మీద జిఎస్టీ అవసరం లే, కానీ అన్నిటికీ జిఎస్టీ అని మనం అదొక తారక మంత్రం లాగా అయిపోయింది. అందుకే రాహుల్ గాంధీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనేది. నిజంగా ఇది చాలా బర్డెన్ అండి. రియల్ ఎస్టేట్ లో మటుకు జిఎస్టీ చాలా బర్డెన్. అసలు ఇక్కడ వస్తు సేవలు ఏమున్నాయండి, ఇప్పుడు ఒక స్థలము అమ్ముతున్నాం మనము, అక్కడ వస్తు సేవలు ఏమున్నాయి చెప్పండి, జస్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, పేపర్ల మీదే కదా ట్రాన్స్ఫర్ అయ్యేది. అదే లేఅవుట్ ఏమండి, లాజికల్ గా ఆలోచిస్తే అంతే, అక్కడ వస్తు సేవలు ఏమీ లేవు, అక్కడ పేపర్ మీదే కదా ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే లేఅవుట్లు డెవలప్ చేసే దగ్గర వస్తు సేవలు వస్తాయి. అంటే ఒక రకంగా అండి ఇదంతా సామాన్య ప్రజలకు తెలియదు. కానీ ఇప్పుడు ఒక లేఅవుట్ వేసేటప్పుడు ఏం చేస్తున్నారండి, డెవలప్మెంట్ ఛార్జెస్ ఉంటాయి కదా, అంటే డెవలప్మెంట్స్ చేస్తారు, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ అవన్నీ చేసేటప్పుడు వాటన్నిటి దగ్గర జిఎస్టీ ఉంటుంది. అవి కొనేటప్పుడు మనం మళ్ళీ అందులో నుంచి ఒక ప్లాట్ తీసి అమ్మేటప్పుడు జిఎస్టీ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్లాట్ రీసేల్ జరిగినప్పుడు జిఎస్టీ ఉంటుంది. ఇదేమవుతుందంటే మల్టిపుల్ ట్యాక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ మల్టిపుల్ ట్యాక్సెస్ లేకుండా చేయటం కోసమే మేము జిఎస్టీ అనేది పెట్టాము, 1 నేషన్ 1 ట్యాక్స్ అని పెట్టామని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. కానీ అది ఆచరణలో అది అంత ఉపయోగకరంగా లేదు. ఒక ట్యాక్స్ కాస్త అనేక ట్యాక్స్లు అయిపోయింది, క్యూములేటివ్ ఆఫ్ మెనీ. ఇవన్నీ కలిపితే మన ట్యూనింగ్ ట్యాక్స్ లాగా, చెవులు మీద పెట్టే ట్యాక్స్ లాగా ఉన్నాయి తప్పితే వేరేగా ఏం లేదు. అందుకని ఎంతో కొంత ఈ రియల్ ఎస్టేట్ నిపుణులతో గాని, ఆర్థిక నిపుణులతో గాని, లేదు కస్టమర్స్ నుంచి కూడా కొంతమంది చేత, అంటే ఎవరైనా ఓవరాల్ గా మీ అభిప్రాయాలు చెప్పండి అనే అభిప్రాయ సేకరణ చేసి, అంటే ఒక పారదర్శకంగా అలాగే హేతుబద్ధంగా ఎంత పెడితే నష్టం లేకుండా ఉంటది. ఇప్పుడు ఈ
డబుల్ త్రిబుల్ కాకుండా ఉంటాయి అనే దాని మీద చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఆలోచించట్లే ఎవరు. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను డైరెక్ట్ గా కట్టేది ఇంతే కదా అనుకుంటున్నారు. కానీ పరోక్షంగా చాలా కడుతున్నాం మనం. కృష్ణకుమారి ఫైనల్ గా మనం డిస్కషన్ చివరికి వచ్చేసాము. కన్క్లూజన్ చెప్పండి. మీరు దీన్ని రిఫార్మేటివ్ మెజర్ గా చూస్తున్నారా, దీంట్లో ఫ్లాస్ ఉన్నట్టు చూస్తున్నారు? ఓవరాల్ గా ఈ తీసుకొస్తున్నటువంటి కొత్త మార్కెట్ ప్రైసెస్ మీద మీ ఒపీనియన్ 2 minutes లో చెప్పండి, అంతా సమరైజ్ చేస్తూ దాంతో ముగిద్దాం. ఎప్పటికప్పుడు అండి మార్కెట్ విలువలు పెరగాల్సిందే. ఎందుకంటే ఆస్తి విలువ పెరిగిన రోజునే దానికి మనం ఆ ఆస్తితోటి మనం ఏం చేయాలనుకుంటామో ఆ ప్రయోజనాలు రావాలి అంటే ఖచ్చితంగా పెరగాల్సిందే. కాకపోతే సంస్కరణ లేకోకుండా పెంపుదల జరుగుతుంది. అసలు సంస్కరణలు లేవి. కస్టమర్ కి ఏమి సౌకర్యాలు ఇస్తున్నారు మీరు? ఇప్పుడు ఈ లేఅవుట్లు డెవలప్ చేసి ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఎవరో డెవలప్ చేస్తారు. ఈ రోజు అక్కడ నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటాను. ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు అక్కడేమి సౌకర్యాలు ఉండవు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఉందండి, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీము. దానిలో ఏం పెట్టారు? మీ లేఅవుట్ లో చెట్లు లేవు, మీ లేఅవుట్ లో ఓపెన్ స్పేసెస్ లేవు, పార్కులు లేవు, ఇవన్నీ లేవు. కాబట్టి ఎవరైతే రెగ్యులరైజ్ చేసుకుంటారో వాళ్ళే ఈ డబ్బు కట్టండి అని చెప్పి అంటున్నారు. ఆ డబ్బులతోటి మేము వేస్తాం అంటున్నారు. మరి ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చి నాకు తెలిసి 20 ఏళ్ళు అయింది. 20 గట్టిగా మాట్లాడితే 25 ఏళ్ళు అయింది. ఈ 25 ఏళ్లలో మేమందరం ఎల్ఆర్ఎస్లు చేయించుకున్నాం. చేయించుకుంటే ఏ ఒక్క లేఅవుట్లోనైనా మేము ఈ ఎల్ఆర్ఎస్ చేసి మీకు ఇచ్చాం కాబట్టి ఈ విధమైన సౌకర్యాలు మేము కల్పించాము అని ఒక్క లేఅవుట్ లో చెప్పమనండి ప్రభుత్వాన్ని గుండెల మీద చేసుకుని. ఎంతసేపు ప్రజల దగ్గర నుంచి డబ్బులు పిండాలనే చూస్తున్నారు తప్పితే ప్రజలకి వాళ్ళకిచ్చే సౌకర్యాల దగ్గర మట్టుకు, వాళ్ళకిచ్చే ప్రయోజనాలని మట్టుకు పక్కన పెట్టేస్తున్నారని చెప్పాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు ఎవరైనా ఏమంటున్నారు అంటే, మీ ప్రభుత్వాల్ని నడుపుకోవటం కోసం మా దగ్గర డబ్బులు లాక్కుంటున్నారు మీరు. ఇప్పుడు నిజానికి ఈ డిపార్ట్మెంట్ లో వచ్చే డబ్బుల్ని ఈ డిపార్ట్మెంట్ లోనే వాడాలి అని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉందండి. ఆ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో డబ్బులు ఎస్సీ ఎస్టీలకు వాడరు. ఇంకా మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిర్భయ ఫండ్ ఉంది. నిర్భయ ఫండ్ డబ్బులు నిర్భయ దానికోసం పెట్టిన దానికోసం వాడట్లేదు. అంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కలగాపులగం చేసేస్తున్నారు. ఇందులోంచి డబ్బులు తీసుకెళ్లి అందులోంచి డబ్బులు తీసుకెళ్లి ఇందులో పెట్టేస్తున్నారు. మమ్మల్ని అడిగేది ఎవరు? పారదర్శకత లేదు మన దేశంలో. ఏ ప్రభుత్వం, నేను ఈ ప్రభుత్వం అనట్లేదు, ఆ ప్రభుత్వం అనట్లేదు, ఏ ప్రభుత్వాలకి పారదర్శకత లేదు. ఎంతసేపు 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్స్ మీదనే వీళ్ళ దృష్టి ఉంటుంది తప్పితే ఎలక్షన్ల ముందు అదే దృష్టి, ఎలక్షన్ల తర్వాత అదే దృష్టి. దీనివల్ల ఏం జరుగుతుంది? ప్రజలకి ఇవ్వవలసిన నాణ్యమైన ప్రయోజనాన్ని వీళ్ళు సేవలను ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు నాకు అకౌంట్ కదండి, ఒక పౌరురాలిగా నేను ఇంత కట్టాను, నాకు ఈ విధమైన బెనిఫిట్స్ రావాలి, నాకు ఈ ప్రయోజనాలు నాకు కలగాలి అని, ఈ సౌకర్యాలు నాకు ఉండాలి అని నేను అనుకుంటాను కదా. అది లేదు మన దేశంలో. అందుకని ఖచ్చితంగా దీనిపై ఇట్లాంటి వాటిపైన ఈ వేసే ముందు కూడా మీరు మాట్లాడుకోవటం కాకుండా ప్రజల్లోకి తీసుకొచ్చి అఖిలపక్ష సమావేశాలు నిర్వహించండి. అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి పైగా ప్రజల నుంచి కూడా మీరు సూచనలు తీసుకోండి. అప్పుడు మీరు చేసేవి చాలా పకడ్బందీగాను ఉంటాయి, ప్రజలకు కూడా లాభదాయకంగా ఉంటాయి. ప్రజలు ఏదో వాళ్ళ డబ్బుల్ని లాగేసుకుంటున్నారనే ఫీలింగ్ లోకి వెళ్ళకోకుండా వాళ్ళకు కూడా సరి అయిన పద్ధతిలో మీరు ప్రయోజనాన్ని వనగూర్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది పూర్తిగా సంస్కరణ కాదు, ఒక సగం వరకు సంస్కరణ అనుకోవచ్చు. మీరు అన్నట్టు ఆ 7.5% ఏదైతే ఉందో అది 4% ఇంకా తక్కువ చేస్తే రేట్లు పెంచినా ప్రజలు ఆనందంగానే ఉంటారని చెప్తున్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే ప్రజలకు ఆ ఫీలింగ్ రాకుండా కేవలం ఒక ఆయన చెప్పారు, అరవింద్ సుబ్రహ్మణ్య ఎకనామిస్ట్ ద్వారా తీసుకుందాం, ఇట్లా కొన్ని ప్రభుత్వం చెప్పింది, వీటితో పాటు ప్రజాభిప్రాయ సేకరణ కూడా తీసుకుని చేస్తే ఇటువంటి మెజర్స్ కి పరిపూర్ణత వస్తుందని మీరు చెప్తున్నారు. సో ఓవరాల్ చెప్తే దీన్ని ఇనేవే కొంత పాజిటివ్ గా చూడొచ్చని మీరు కన్క్లూడ్ చేస్తున్నారు. సో ఇది ఒక కొత్త కొత్త అంటే ప్రజలు ఎడ్యుకేట్ అవ్వాల్సినటువంటి ఆ యాంగిల్ అది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమారి గారు, ఒక కొత్త యాంగిల్ ని పరిచయం చేశాను. ఇద్దరితో ముగిద్దాం.